సీఎం చంద్రబాబు నాయుడు అధికారం రాకముందు ఒక మాట, వచ్చిన తర్వాత ఇంకో మాట మాట్లాడుతున్నారని, అప్పులు చేసి పప్పులు బెల్లం పంచుతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య విమర్శించారు. కర్నూలు జిల్లా సిఆర్ భవన్లోని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రామాంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రామచంద్రయ్య, జిల్లా కార్యదర్శి గిడ్డయ్యలతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో తాను అధికారంలోకి వస్తే సంపదను సృష్టించి అభివృద్ధి సంపద చేస్తారని ప్రజలకు హామీలిచ్చి, అధికారం వచ్చిన తర్వాతేమో ఈ 17 నెలల కాలంలో 2,50,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారని విమర్శించారు. ఇక అప్పులు చేసి పప్పులు బెల్లంగా పంచుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని పరిశ్రమలు స్థాపించారో, ఎన్ని ఉత్పత్తులు పెంచారో, ఎంత సంపద సృష్టించారో సమాధానం చెప్పగలరా అని ప్రశ్నించారు. కడపలో జరిగిన మహానాడులోని కడప స్టీల్ ప్లాంట్లో ఎటువంటి అడ్డంకులు లేవు, చేస్తానని హామీ ఇచ్చి 6 నెలలు అవుతున్నప్పటికీ కూడా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. పరిశ్రమల పేరుతో భూములు కార్పొరేట్కు దోచిపెడుతున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శులు ఎస్ మున్నెప్పన్, ఎన్ లెనిన్ బాబు, జిల్లా కార్యవర్గ సభ్యులు కె జగన్నాథం, రామకృష్ణారెడ్డి, కారుమంచి విరూపాక్షి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాక మునుపు చాలా పెద్ద ఎత్తున ప్రజలకు వాగ్దానాలు చేశారు. పైగా ఈసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తానని చెప్పేసి రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చారు. నేను సింగపూరుగా మారుస్తాను, ప్రజా సంపదను విపరీతంగా సృష్టించి ప్రతి ఇంట్లో కూడా ఒక పారిశ్రామికవేత్తను తయారు చేస్తాను, మీరు ఇంట్లో కూర్చొని అంతర్జాతీయంగా ఉద్యోగాలు చేయడానికి అవకాశాలు కల్పిస్తాను, ఉద్యోగాలు విపరీతంగా కల్పన చేస్తానని చెప్పి వాగ్దానం చేశారు. కానీ ఆచరణలో చూస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సంపద సృష్టిస్తామనేటువంటి పేరుతో సంపద సృష్టించకపోగా రాష్ట్రాన్ని తీవ్రమైనటువంటి అప్పుల ఊబిలోకి నెట్టివేసింది. ఇప్పటికే 2 సంవత్సరాల కాలానికి 2,50,000 కోట్ల రూపాయలు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థల నుంచి, ప్రపంచ బ్యాంకు దగ్గర నుంచి, ఇతర దేశాల నుంచి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ కార్పొరేషన్ల దగ్గర నుంచి, బ్యాంకుల దగ్గర నుంచి అప్పులు తీసుకొని ఆయన పప్పులు బెల్లాలు పెడుతున్నా అని చెప్పి భ్రమింపజేస్తూ ఉన్నాడు. సంపద సృష్టించాలంటే పారిశ్రామిక రంగం అభివృద్ధి జరగాలి. ఎక్కడైనా ఈ 2 సంవత్సరాల కాలంలో పారిశ్రామిక రంగానికి సంబంధించి ఒక్క ముందడుగు వేశాం, దాని ద్వారా ఇంత ఉత్పత్తి అయింది, ఇంత మార్కెటీకరణ జరిగింది, తద్వారా ఈ ఆదాయం వచ్చిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా గణాంకాలు వివరించగలడా అని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము అడుగుతూ ఉన్నాం. స్టీల్ ప్లాంట్కు సంబంధించి విభజన హక్కు చట్టంలో చేర్చినటువంటి కడప స్టీల్ ప్లాంట్కు సంబంధించి మొన్న 6 మాసాల క్రితం కడపలో జరిగిన మహానాడులో చాలా గట్టిగా చెప్పాడు. ఇంకా మళ్ళీ ఎంక్వైరీలు ఉండవు, శంకుస్థాపనలు ఉండవు, ఏముండవు, ఇంకా డైరెక్ట్గా ఫ్యాక్టరీ నిర్మాణమే మా కర్తవ్యం అని చెప్పేసి ప్రకటించాడు. ఇంతవరకు ఒక్క అంగుళం కూడా ముందుకు పోనటువంటి పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి అనేక పద్ధతుల్లో ఉన్నటువంటి పరిశ్రమలు ఏ ఒక్కదాన్ని కూడా ఆయన పునరుద్ధరించినటువంటి పరిస్థితి కూడా ఈరోజు రాష్ట్రంలో లేదు. కాబట్టి ఏ పద్ధతుల్లో నువ్వు సంపద సృష్టిస్తావంటే ఈరోజు ఆయన పారిశ్రామికవేత్తలు ఇచ్చేటువంటి CSR ఫండ్స్ నుంచి లేదా పారిశ్రామికవేత్త